రాక్ స్టార్ అల్లు అర్జున్ గారు అంటే ఇన్నేళ్ళ కెరీర్లో మీరు ఇచ్చిన హిట్లు సూపర్ హిట్లు ఇవన్నీ చూసాం కానీ ఫస్ట్ టైం ఈ సినిమాతో డ్యాన్స్ చూసే అదృష్టం ఫస్ట్ టైం దొరికింది మాకు 2 సార్లు వేసారు అది కూడా. సో 3 సార్లు సార్, 3 సార్లు మిస్ అయ్యాం సార్. అయితే ఇప్పుడు వాసు పాల్కొల్ కమాన్ నమస్కారం. కొత్త లుక్తో మీరు కనపడుతున్నారు, డైరెక్ట్గా హీరోలు హీరోయిన్లు అంతా కనపడతారు. కొత్త లుక్ పంచి గెటప్ తోటి. అంటే పోలీస్ స్టేషన్ స్టార్ట్ అయింది. ఇగో తిరుపతి ఫ్లైట్ దిగ్గానే సరాసరి అరవింద్ గారు వచ్చేస్తా. ఎప్పుడు అరవింద్ గారు మీటింగ్ నేను లేట్ వస్తా, ఈ పట్టన్నా ఫస్ట్ రావాలని చెప్పి ఫ్లైట్ దిగ్గానే అలాగే యాజ్ డీస్కి వచ్చేస్తా. నేను వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన వచ్చేసారు, యాజ్ డీస్గా దెబ్బలు పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ విషయం గుర్తు చేసి మళ్ళీ దెబ్బలు పెట్టించాలి నాకు. అంటే ప్యాంట్ మార్చుకోవడానికి కూడా టైం లేకుండా అంత బిజీగా ఉన్నావాడైతే. ఆఫ్ కోర్స్ గుడ్, సూపర్. తర్వాత ఈ సినిమాకి పర్టికులర్గా జనరల్గా ఏ పెద్ద సినిమా అయినా ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా కానీ కొన్ని ఏరియాలు షేర్ గ్యారెంటీ లేవో లేకపోతే ఎంజీలో ఇవన్నీ రకరకాలు వస్తాయి. ఎస్పెషల్ ఈ సినిమాకు కూడా అలా వచ్చినాయి. సార్ మీరు అమ్మకపోని ఎంత అమ్మకున్నా కానీ షేర్ గ్యారెంటీ అంటే వచ్చేటప్పుడు మీకే వస్తుంది కదా, తర్వాత వచ్చేది కూడాను. వాటికి కూడా ఎందుకు మీరు ఈ సినిమా ఇవ్వకుండా మీరే ఓన్గా ఉంచుకోవడానికి అంత కాన్ఫిడెంట్ ఏంటి? అంటే అది ప్యూర్ అరవింద్ గారు డెసిషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చోట్ల మంచి మంచి హైర్లు వచ్చినాయి చాలా సెంటర్లో. బట్ ఆయన ఏంటంటే ఇది మన సినిమా, మన కాన్ఫిడెంట్, మనమే రిలీజ్ చేద్దాం. దీని మీద ఏది వచ్చినా కూడా దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఐ డోంట్ వాంట్ టు పుట్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ అదర్ హెడ్స్ అనేది ఆయన చాలా క్లియర్గా ఉన్నాడు. ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. అందుకనే ఎక్కడ ఏ హైర్లు వచ్చినా ఏది వచ్చినా కూడా వద్దని చెప్పాము. అరవింద్ గారు సార్ జనరల్గా కొన్ని సంవత్సరాల క్రితమే బాహుబలి సినిమాతో రికార్డు బడ్జెట్ పెట్టిన ఏకైక సంస్థ గీతాడ్ సంస్థ. మగధీర సినిమాని 45 కోట్లతోటి పెట్టి తీసింది. సో అప్పుడే మీరు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అమ్మో నేను ఇండస్ట్రీ పాడు చేస్తున్నానేమో, ఎక్కువ పెట్టి తీసేసానని బాధపడ్డారు. కానీ దాన్ని బేస్ చేసుకుని మీ ధైర్యాన్ని పెట్టి తర్వాత బాహుబలి తర్వాత వరుసగా ఎన్నో కోట్లు వచ్చింది. ఎస్పెషల్లీ నాగ చైతన్యం ఉండొచ్చు, సాయి పల్లవి ఉండొచ్చు. ఈ కాంబినేషన్ మీద 100 కోట్ల క్లబ్లోకి వాళ్ళు చేర్చారు. 100 కోట్లు రిస్క్ చేశారు మీరు. దాని గురించి ఏం చెప్తారు? క్వశ్చన్ ఏంటి దీంట్లో? ప్లీజ్ మేక్ ఇట్ ఎ క్వశ్చన్. మగధీర సినిమా 45 కోట్లు అప్పట్లోనే తీశారు సార్. ఇప్పుడు అవి మించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు. ద్రవ్యోత్పన్నం అంటే మన ఏమంటారు, ఇన్ఫ్లేషన్. ఆ రోజు 40 కోట్లు, ఈరోజు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే సుమారు 350 కోట్లు ఎంత ఉంటాయి. అవి తీసేస్తున్నారు కదండి 350 కోట్లు పెట్టి సినిమాలు. అందువల్ల ఆ రోజు నేను ధైర్యం చేస్తాను, ఇవాళ అందరూ ధైర్యం చేస్తున్నారు. దిస్ హ్యాస్ బికమ్ ది నామ్. ఇప్పుడు ఇవాళ తెలుగోడు సినిమా అన్నా, తెలుగు నిర్మాతలన్నా కూడా టోటల్గా అందరూ అలా తల ఎత్తి చూస్తున్నారు. దీనివల్ల అటువంటి ఖర్చు పెట్టినా కూడా అటువంటి సినిమాలు తీయగలిగిన డైరెక్టర్లు, దాన్ని మొయ్యగలిగిన యాక్టర్లు తెలుగులో ఉన్నారు. ఇది తెలుగు వాళ్ళ విజయం. అందరూ దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. అరవింద్ గారు ఇక్కడ సార్, అరవింద్ గారు రాజు వేసినట్టు సార్. సో ఈ మధ్య నా ఫేక్ కలెక్షన్స్ అనేది బాగా డిస్కషన్ పాయింట్ అయింది సార్. దీని మీద మీ కామెంట్ ఏంటి? తండేల్ సినిమాకి ఒరిజినల్ కలెక్షన్ చూడొచ్చా? ఎవరు ఏం చేశారనేది కామెంట్ ఏంటి అనే దాని మీద ఇందాక చెప్పాను చూడండి. తండేలు విషయంలో మట్టుకు మేము కరెక్ట్గా వేస్తాము అంటే ఇంకొకటి వేయలేదు అని వస్తుంది. కరెక్ట్ కాదన్నమాట. అందుకని మీరు ఆ ట్రాప్లోకి నన్ను లాక్కండి. చైతన్య గారు, అరవింద్ గారు అంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు కావచ్చు, లేకపోతే యంగ్ హీరోలు ఎవరైనా కావచ్చు, లవ్ స్టోరీలు చేసినప్పుడల్లా షూర్ షాట్ హిట్లు కొడుతూ వస్తున్నారు. మాస్ ట్రై చేసినప్పుడల్లా కొంచెం ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మీ కెరీర్లో కూడా ఏమాయ చేసావే, ప్రేమం, మజిలీ, లవ్ స్టోరీ 100% లవ్, ఇప్పుడు ఇది. సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా? మళ్ళీ మాస్నే ట్రై చేయాలని అనుకుంటున్నారా? లేదు, అఫ్కోర్స్ ఆ తేడాన్ని గమనించాను. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి. నాకు లవ్ స్టోరీస్ చేయడం బాగా ఇష్టం అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆదరిస్తారు లవ్ స్టోరీస్ చేసినప్పుడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు వేరే జానర్స్ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలనే నా ప్రయత్నం అండి. ఎందుకు చెబుదాం, మేము ఒక యాక్షన్ పిక్చర్ గురించి ప్లాన్ కూడా చేస్తాం. అరవింద్ గారు, హాయ్. అరవింద్ గారు ఇక్కడ, హాయ్ సార్. గీతా ఇట్స్ లాస్ట్ ప్రాపర్ ఫిల్మ్ తీసింది ధృవ. మధ్యలో అలా వేకుండా ఉన్న ఇట్స్ జాయింట్ ప్రొడక్షన్. సో ఆల్మోస్ట్ 9 years గ్యాప్లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఇది వస్తుంది.
ఎక్సెప్ట్ ఫర్ అలా వైకుంఠపురం. సో ఎందుకు గీతా ఆర్ట్స్లో పెద్ద మూవీస్కి మీరు ట్రై